ఒక యాక్సిడెంట్ వంటిది. ప్రజాప్రతినిధులు అట్లాగే అధికారులు ఇద్దరం కూడా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. ఏదన్నా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఉంటే పర్సనల్ ఎజెండాతో పనిచేసేటువంటి పరిస్థితి ఎవరికి కూడా లేదు, ఉండదు కూడా. అటువంటి తరుణంలో ప్రజల సమస్యల మీద కొన్ని విషయాల్లో స్పందించాల్సినటువంటి అవసరాలు కింద స్థాయి ప్రజాప్రతినిధుల నుంచి పై స్థాయి వరకు కూడా ఉంటాయి. అటువంటి తరుణంలో కొంత ఇబ్బందులు జరిగినట్టు వాస్తవమే. దాంట్లో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిన మాట కూడా వాస్తవమే. ఇటువంటి సంఘటన జరగకుండా ఉంటే బాగుండేదని మేమందరం కూడా తర్వాత విచారం వ్యక్తం చేసాం. అట్లాగే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా గంటన్నర పాటు కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ గారి ఆఫీస్లో గంటన్నర పాటు ట్రాన్స్పోర్ట్ కమిషనర్తో భేటీ అవ్వడం కూడా జరిగింది. చాలా విషయాలు కూడా అప్పుడు చర్చించుకున్నాం. మళ్ళీ ఈరోజు పొద్దున ముఖ్యమంత్రి గారు పిలిపించి మాట్లాడారు. అన్ని విషయాలు కూడా కులంకుశంగా ప్రజాప్రతినిధులు ప్రవర్తన ఎట్లా ఉండాలి, ప్రజాప్రతినిధులు ఏ విధంగా అవసరమైతే మనం తల వంచుకొని కొంచెం వెనక్కి తగ్గైనా సరే ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మేమందరం కూడా అది నిజమని మేము భావించాం. దాంతో ఈరోజు నిన్న జరిగిన ఘటనలో మరి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి అట్లాగే ఇంకెవరికన్నా తెలుసో తెలియకో మా వల్ల మనోభావాలు దెబ్బతింటే వాళ్ళందరికీ కూడా మేము విచారం వ్యక్తం చేస్తూ వాళ్ళని మరి మమ్మల్ని ఎటువంటి తప్పులు జరిగినా, వాళ్ళ పక్షాన జరిగినా మా పక్షాన జరిగినా కూడా మేము ఇదవుతూ ఉన్నాం, విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అట్లాగే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఆఫీస్కి వచ్చి ఇప్పుడు మాట్లాడటం జరిగింది. ఆయన కూడా దీని పట్ల విచారం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన సంఘటన జరగకుండా ఉండే బాగుండేదని చెప్పి ఆయన కూడా అన్నారు. కాబట్టి ఒకళ్ళం మరి ఇంకా ముందు ఇటువంటి సంఘటనలు జరగకూడదని కూడా మరి మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. ఈ అందరం కలిసి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యల మీద స్పందిస్తుంది. అట్లాగే అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ఆ సమస్యలను కూడా తీరుస్తాం. ఏ చిన్న వ్యక్తికి కూడా ఏ ఇబ్బంది ఉన్నా స్పందించడం అనేది తెలుగుదేశం పార్టీలో అన్నగారు మాకు నేర్పించినటువంటి యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతం మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల్లాగా మేము మొండితనంగా ఉండే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ కావాల్సినటువంటి అడ్జస్ట్మెంట్స్ చేసుకుని అవసరమైన చోట మేమే ఒక అడుగు వెనక్కి తగ్గి మరి ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్రాని కోసం అభివృద్ధి పాటుపడతాం. అట్లాగే బాలసుబ్రహ్మణ్యం గారికి అట్లా మిగతా వాళ్ళ వ్యక్తులందరికీ కూడా ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు తెలుసో తెలియకో మేము హట్ చేసి ఉంటే కనుక మేము క్షమాపణ చెప్తా ఉంటాం. చలో.